రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత నూతన పార్టీ అంశం ఆసక్తిగా మారింది. త్వరలోనే కొత్త పార్టీని అనౌన్స్ చేస్తానని ఇప్పటికే ఆమె ప్రకటించారు. తెలంగాణ అస్తిత్వంలో బలమైన శక్తిగా వచ్చేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కవిత నోట జై ఆంధ్ర మాట రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది. ఆంధ్రాలో ఉన్న మా శ్రేయోభిలాషులు, మా మేలు కోరే వారంతా వచ్చి స్వాగతం పలికారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే మేము ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానన్నారు. కవిత చేసిన జై ఆంధ్ర నినాదం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సెటిలర్లు రాజకీయం సమీకరణాల్లో కీలకంగా మారాయి. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ రకరకాలుగా ప్రయత్నాలు, ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. నమస్కారం. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారో, మరి ఆ దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై కవిత. మళ్ళీ చెప్తా 3 o'clock.